అందరికీ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ ఏ రామ్ ప్రసాద్ రెడ్డి, యూరోలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ శ్రీనివాస కిడ్నీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్ ఆపోజిట్ టు 1000 పిల్లర్స్ టెంపుల్, హనుమకొండ, తెలంగాణ. హలో డాక్టర్. హలో డాక్టర్, అసలు కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి డాక్టర్? కిడ్నీ స్టోన్స్ అంటే యాక్చువల్లీ కిడ్నీలో యూరిన్ తయారు చేసే భాగం అండ్ కిడ్నీ యూరిన్ తీసుకెళ్లే భాగం. సో కిడ్నీ నుంచి యూరిన్ తీసుకెళ్లే దారిలో వచ్చే వాటిని స్టోన్స్ అంటారు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్రిస్టలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాటర్లో సాల్ట్ అండ్ షుగర్ లాంటివి వేసుకుంటూ పోతే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా నో మోర్ డిజాల్వ్ కాదు. ద సేమ్ వే కిడ్నీలో ఈ కాల్షియం, ఆక్సిలేట్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ వేసేసి స్టోన్ లాగా ఫామ్ అవుతాం. డాక్టర్, అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి? కిడ్నీ స్టోన్స్ రావడానికి రకరకాల కారణాలు. గత 20 years బ్యాక్ ఇప్పటికి పోలిస్తే చాలా చేంజ్ అయిపోయింది ఇటాలియన్స్ అంటే రీజన్స్. ఒకప్పుడు చిన్నపిల్లలకు రాకపోయేది, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా స్టోన్స్ వస్తూ ఉన్నాయి. అంటే లైఫ్ స్టైల్ మాడిఫై, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా వచ్చేసాయి. వాటర్ ఇంటేక్ తగ్గడం, పొల్యూషన్ కావచ్చు, మినరల్ క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు, అండ్ జంక్ ఫుడ్, హై యానిమల్ ప్రోటీన్. సో ఇట్లా రకరకాల కారణాలతోటి మనకు స్టోన్ ఫార్మేషన్ చాలా ఎక్కువ ఉంది. ఓకే డాక్టర్, అసలు కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? కిడ్నీ స్టోన్స్లో కాల్షియం ఆక్సిలేట్, కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, ఇన్ఫెక్టివ్ స్టోన్స్, ఇలా రకరకాల స్టోన్స్ ఉంటాయి. ఒక 10 types ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో ప్రతి కిడ్నీ స్టోన్కి తిండితో సంబంధం లేదు. కొన్ని కిడ్నీ స్టోన్స్ యూరిన్ తీసుకెళ్లే దారి సన్నగా ఉండడం వల్ల, అబ్స్ట్రక్టివ్ స్టోన్ బ్లాక్, యూరిన్ సరిగా రాకపోవడం వల్ల, కిడ్నీ నుంచి డ్రైన్ కాకపోవడం వల్ల స్టోన్స్ రావచ్చు. అవి అనటమికల్ రీజన్స్ అంటారు. అంటే ఆ కిడ్నీ దారి ప్రాబ్లమ్. సో నోవే రిలేటెడ్ టు ఫుడ్. కొన్ని ఇప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫుడ్ తోటి రిలేటెడ్ ఉంటాయి, హై ప్రోటీన్ డైట్. కొన్ని ఇన్ఫెక్టివ్ స్టోన్స్ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో. సో మన ఇండియన్ ఫీమేల్స్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు టాయిలెట్స్ ప్రాబ్లం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఆటోమేటిక్గా వాటర్ ఇంటేక్ తగ్గిస్తారు. వాటర్ ఇంటేక్ తగ్గించేసి షాపింగ్కి వెళ్తున్నారు అనుకోండి, ఇంకేదో థియేటర్కి వెళ్తున్నారు, ఇంకెక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఒక 2 hours ముందే ప్రిపేర్ అయిపోతారు, వాటర్ తక్కువ తీసుకుంటారు. సో వాటర్ తక్కువ తీసుకోవడం, అక్కడ వాటర్ తీసుకోకపోవడం, సో ఒక 7-8 hours వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి ఇన్ఫెక్టివ్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. సో గుడ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే గుడ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే ఫ్రీక్వెంట్ ఫిల్లింగ్, ఫ్రీక్వెంట్ ఎంప్టీయింగ్. వాటర్ తీసుకుంటున్నాను, డిజైర్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా యూరిన్ పోస్తాం. డాక్టర్, అసలు ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చాయని చెప్పి లక్షణాలు ఎలా తెలుస్తాయి? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 0 to 100, లైక్ నో సిమ్టమ్స్ టు సివియర్ సిమ్టమ్స్. కొందరు స్టోన్స్ వస్తాయి, ఏదో పెయిన్ అనుకోని ఏదో మెడికల్ షాప్లోకి వెళ్ళి ఎవరో అడిగితే ఒక మెడిసిన్ తీసుకోవడం, ఎవరో చెప్పారని ఒక మెడిసిన్ తీసుకోవడం, అప్పటి వరకు సబ్సైడ్ అయిపోతుంది. ఆ కొంచెం యూరిన్ మంటాన్ని ఒక సిరప్ తీసుకోవడం, ఒక ట్యాబ్లెట్ తీసుకోవడం, ఒక యాంటీబయాటిక్ తీసుకోవడం. మా దగ్గరకు వచ్చే వరకు కొందరైతే కిడ్నీ పని చేయకుండా రావడం, అసలు కిడ్నీ పని చేయదు వచ్చేవరకు, ఆ కిడ్నీ కంప్లీట్గా వాపు వచ్చేసిపోద్ది. సో అట్లా ప్రజెంట్ అవుతూ ఉంటారు కొందరికి ఏమో యూరిన్లో మంట రావడం, పెయిన్ రావడం. మోస్ట్ కామన్ పెయిన్, 80-85% ఆఫ్ ద స్టోన్ పేషెంట్స్ పెయిన్ తోటి వస్తారు. నడుము నుంచి పెయిన్ వచ్చేసి ముందుకు రావడం, వామిటింగ్ ఉంటుంది, కొందరు ఫీవర్ తోటి వస్తారు, కొందరికి అసలు ఏం సింటమ్స్ ఉండవు. కొందరేమో నేను చెప్పినట్టు వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తోటి నెగ్లెక్ట్ చేసి ఎప్పటికో వస్తారు. బై ద టైం ఇది జరగాల్సింది సరిపోతా ఉంది. అప్పుడు మాకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ట్రీట్మెంట్ చేయడం అంటే ఊరికే ఏదో ఒక వండర్ఫుల్ సర్జరీ చేసినట్టు అనిపించడం ఒకటే కాదు, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయా లేదా, పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. డాక్టర్, ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ వచ్చాక దీని యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సేమ్ లైక్ కిడ్నీ స్టోన్స్ మెయిన్గా ట్రీట్మెంట్కి వచ్చేవరకు సైజ్ ఎంత ఉంది, స్టోన్ సైజ్ ఎక్కడ ఉంది, స్టోన్ లొకేషన్ ఎక్కడ ఉంది, కిడ్నీలో ఏ భాగంలో, యూరిన్ తీసుకెళ్లే భాగంలో ఉందా, లేదంటే పైన ఉందా, అంటే బ్లాడర్లో ఉందా, సైజ్ ఎంత ఉంది, దీన్ని బట్టి యూజువల్లీ 3-4 mm స్టోన్స్ అట్లా పడిపోతూ ఉంటాయి చాలా. వాటికి ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు, జస్ట్ సింపుల్ వాటర్ ఇంటేక్ ఈజ్ ఇనఫ్, నో నీడ్ టు టేక్ ఎనీ ట్రీట్మెంట్. ఇంకా పెద్ద స్టోన్స్కి అయితే డెఫినెట్గా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పట్లో.
లైక్ యూరిన్ పోయే ప్యాసేజ్ నుంచే యూఆర్ఎస్ఎల్ఎన్ చేయడం, లేదంటే ఇక్కడ నుంచి ల్యాప్రోస్కోపీ పద్ధతిలో పీసీఎన్ఎల్ఎన్ చేయడం, లేదంటే లేజర్ పద్ధతి ఆర్ఐఆర్ఎస్ఎన్ చేయడం, ఇలా అంటే అవసరాన్ని బట్టి. అంటే మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టోన్ సైజ్ ఎంత ఉంది, స్టోన్ లొకేషన్ ఎంత ఉంది, పేషెంట్ సిమ్టమ్స్ ఏముంది, పేషెంట్ ఏజ్ ఎంత ఉంది, పేషెంట్ ఇంకేం కోమార్బిడిటీస్ ఉన్నాయి, డయాబెటిక్, హైపర్టెన్సివ్, ఇలా రకరకాల విషయాలను పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ అందించాలి. ఓకే, డైరెక్ట్ గా సర్జరీ అనే దానికి వెళ్ళకుండా బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. పేషెంట్ కండిషన్, స్టోన్ సైజ్, లొకేషన్, మల్టీ ఫ్యాక్టర్స్. కరెక్ట్. డాక్టర్, వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? యూజువల్లీ యాజ్ పర్ వరల్డ్ లిటరేచర్ ఒకసారి స్టోన్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ 10 years లో స్టోన్ వచ్చే ఛాన్సెస్ 25%. ఇంకా పెరుగుతుంది. 10 years బ్యాక్ ఇప్పటికి ఇంకా పెరుగుతుంది. వాట్ ఐ సెడ్. ఓకే ఓకే. ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? లైక్ ఏమన్నా ముందుగా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? లైక్ ఫుడ్ లో గానీ, డైట్ లో గానీ, లైక్ మీరు చెప్పారు వాటర్ అది ఎక్కువ తీసుకోవాలి, అండ్ ఫీమేల్ కి యూజువల్లీ యూరిన్ కి వెళ్తున్నప్పుడు దే హ్యావ్ టు హైజీన్ గా ఉండాలి కండిషన్ అంతా. సో అలాంటి ఏమన్నా ప్రికాషనరీ మెజర్స్ ఏమైనా చెప్తారా? యూజువల్లీ ఇప్పుడు మీరు అడిగే దాంట్లో 2 రకాలు. సింపుల్గా ఓపీకి వచ్చిన పేషెంట్ స్టోన్ తోటి వచ్చింది, స్టోన్ వచ్చిన పేషెంట్ మేము మెడిసిన్స్ రాసి జాగ్రత్తలు చెప్పడం ఒకటి. సర్జరీ అవసరమైన పేషెంట్కు రకరకాల టెక్నిక్స్ చెప్పాను కదా, స్టోన్ తీసేసినాక వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు. సో మా దగ్గరికి ఏంటంటే రివర్స్ వస్తా ఉంటుంది. స్టోన్ అంతా వచ్చినాక సార్ నేను అది తీసుకున్నాను, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను, కొత్త సార్ అంటే ఒకసారి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏదో వాటర్ తోటో ఇంకేదో సిరప్లతో కరిగిపోవడం అనేది ఇంపాసిబుల్. సో మేము ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్ అంటే స్టోన్ రిమూవ్ చేసిన పేషెంట్కి ఏంటంటే డైలీ ఒక 4.5 లీటర్ వాటర్ తీసుకోమని చెప్తాం. అంటే వాళ్ళు వాటర్ తీసుకోవడం కంటే కూడా డైలీ ఒక 2 liters యూరిన్ పోయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బాగా తీసుకుంటున్నా సార్, బాగా తీసుకుంటాను, మీ రిక్వైర్మెంట్ వేరే ఉండొచ్చు, నా రిక్వైర్మెంట్ వేరే ఉండొచ్చు వాటర్. సో 2 liters ఆఫ్ యూరిన్ రావాలి. 2 liters బాగా హైడ్రేషన్తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, లెస్ యానిమల్ ప్రోటీన్ ఇంటేక్, లైక్ ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ట్రీట్ చేసుకోవడం. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. ఒకవేళ పేషెంట్ కి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏమన్నా ఉంటే, ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇప్పుడు కామన్ యూజువల్, సో ఆ ఉన్న పేషెంట్ కి కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తే ఎటువంటి స్టెప్స్, మెజర్స్ తీసుకోవాలి? ఇప్పుడు నేను చూసి ఒక 100-150 ఓపీస్లో ఒక 50-60 డయాబెటిక్స్ పేషెంట్స్ వస్తూ ఉంటారు డైలీ. వాళ్ళకి నేను బై డిఫాల్ట్ నేనే స్కాన్ చేస్తాను, చూడగానే స్టోన్ కనిపిస్తుంది, ఇమీడియట్గా నేను యూరిక్ యాసిడ్ పంపిస్తాను. యూరిక్ యాసిడ్ హై, ఇట్ ఈస్ లైక్ ఏ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే రిలేటెడ్, ఇంటర్ రిలేటెడ్. యూరిక్ యాసిడ్ వర్సెస్ డయాబెటీస్ అనేది ఇంటర్ రిలేటెడ్. సో డెఫినెట్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ బోత్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫెక్టివ్ స్టోన్స్. షుగర్ కంట్రోల్ అయినప్పుడు ఇన్ఫెక్టివ్ స్టోన్స్ తోటి వస్తారు, యూరిక్ యాసిడ్ హై ఉండొచ్చు. సో వాళ్ళకి మేము ఇవన్నీ డయాబెటీస్ కంట్రోల్తో పాటు నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గిమని చెప్పడం, ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇమ్మడి చేసుకోమని చెప్పడం. డాక్టర్, ఫీమేల్ పేషెంట్స్లో ఎక్కువ సడన్గా యూరిన్ వచ్చేయటం, లైక్ డ్రాపింగ్స్ పడటం, ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు యూరిన్ అలా లీక్ అవటం అనేది విన్నాం ఎక్కువగా ఫీమేల్ పేషెంట్స్లో. దీనికి మీ ఆన్సర్ ఏంటి డాక్టర్? యూజువల్లీ ఫీమేల్స్లో నేను చూస్తున్న దీంట్లో ఇప్పుడు జస్ట్ ఒక 15-20 minutes బ్యాక్ ఒక 2 పేషెంట్స్ వచ్చారు. సేమ్ వాళ్ళు, సార్ మేము సడన్గా నవ్వినా, సడన్గా కాఫ్ చేసిన, కూర్చొని లేస్తున్నా, యూరిన్ లీక్ అవుతుంది సార్, మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం సార్, అండ్ ఎంత వెట్ అయిపోతుంది సార్, మేము ఒక ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాం, ఇంకా ఇంటర్మింగ్లు కాలేకపోతున్నాం, అండ్ ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బంది ఉంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. యూజువల్లీ ఫీమేల్స్ మేల్స్ తేడా ఏంటంటే యూరిన్ బ్లాడర్ నుంచి యూరిన్ తీసుకొచ్చే దారి ఏదైతుందో దాన్ని యురెత్రా అంటారు మా లాంగ్వేజ్లో, మెడికల్ లాంగ్వేజ్. సో వాళ్ళకి 4 centimeters ఉంటుంది, సో చిన్న యురెత్రా ఉంటుంది. సో బ్లాడర్ మీద ఎనీ ప్రెషర్ సడన్గా యూరిన్ లీక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వెన్ వీ కంపేర్ విత్ మెయిల్. ఇది ఏంటంటే ఫీమేల్స్ వీళ్ళు ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు ఈ గర్భసంచి మూత్రసంచి పక్కపక్కే ఉంటుంది. సో డెలివరీ ఎప్పుడు ప్రెషర్ ఎక్కువ పడుతుంది బ్లాడర్ మీద.
ప్రెషర్ ఎక్కువ పడిపోయి బ్లాడర్ నుంచి యూరిన్ లీక్ అయ్యే అవకాశం తర్వాత ఎప్పటికో వస్తుంది. అంటే డెలివరీ అయినాక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో 10 ఇయర్స్కో 9 ఇయర్స్కో ఎప్పుడు ఒక్కసారి వస్తుంది. ద మెయిన్లీ నార్మల్ డెలివరీస్ ప్రెషర్ ఓవర్ ద బ్లాడర్, యూట్రస్ ప్రెషర్ బ్లాడర్ మీద పడి తర్వాత ఎప్పటికో వచ్చే ఎక్కువ రీజన్స్ అవి ఉంటాయి. కొందరికి ఏంటంటే ఫైబ్రాయిడ్స్, లేదంటే ఇంకా వేరే ఏదైనా అంటే అబ్డమినల్ ప్రెషర్ ఇంక్రీజ్ చేసేది వాటితో వస్తూ ఉంటాయి. మెయిన్గా మనం చూసిన దాంట్లో నేను చెప్పిన రీజన్ ఇదే అన్నమాట. నార్మల్ డెలివరీస్ ఎక్కువసేపు ట్రై చేసినాక సిజేరియన్కి వెళ్ళడం, లేదంటే నార్మల్ డెలివరీస్ అయిపోయిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డాక్టర్, మనం చూసాము ఫీమేల్స్ ఎక్కువ ఇంటి చిట్కాలు అని పాటిస్తారు ఇలాంటి కిడ్నీ స్టోన్స్ అన్ని వచ్చిన తర్వాత. దీనికి మీరు ఎలా ట్రీట్మెంట్ గురించి చెప్పగలరు? చిట్కాలు అంటే యూజువల్లీ లైక్ సిట్రేట్ ఉంది, రోజు మనం నిమ్మకాయ రసం. సో సిట్రేట్స్ అంటే స్టోన్ ప్రివెంటివ్, అంటే స్టోన్ ప్రివెన్షన్ చేయడంలో అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈవెన్ మనం ఇప్పుడు తాగే సిట్రాల్కా సిరప్ పేరులోనే ఉంది సిట్రేట్. సో ఇంట్లో నిమ్మకాయ రసం అందిస్తారు. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఇంత టెంపరేచర్స్ లేవు, ఇంత అడ్వాన్స్మెంట్ లేదు, ఎన్ని మొబైల్స్ లేవు, ఇంత రేడియేషన్ లేదు, ఇంత జంక్ ఫుడ్ లేదు. ఇప్పుడు ఒక డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సో ఆల్ లీడింగ్ టు ఎక్సెసివ్ స్టోన్ ఫార్మేషన్. సో ఒకప్పుడు వేరే ఉండే, అసలు ఇంట్లో నాకు మా మదర్ ఫాదర్ ఎప్పుడైనా నాకు వాటర్ తాగు అని చెప్పిన సందర్భాలు లేదు. పోయినామో ఆడుకున్నామో వచ్చినామో 4-5 గ్లాసులు కుండలో నీళ్ళు తీసి తాగినామో. ఐ డి నాట్ యూజ్. మా ఇంట్లో అసలు నేను ఎంబీబీఎస్ వచ్చేవారు కూడా రిఫ్రిజిరేటర్ లేదు మా ఇంట్లో. ఎప్పుడు కుండలో వాటర్ తాగేది, లేదంటే బావిలో నీళ్ళు తాగేది. సో ఎంత చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి నేను చెప్తున్నా వాటర్ తాగండి అని చెప్తున్నా. సో వాళ్ళని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటా, ఇంకోటి ఎంకరేజ్ చేస్తూ ఉంటా. అంత చేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.